ఈరోజు మన ఒంగోలులో చూస్తుంటే ఈ పరిపాలన అంతా కూడా విడ్డూరంగా కానొస్తా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతం చేసి కేసులు పెట్టిన విషయం ఈ రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఎవరైనా అధికారుల్ని ఇబ్బంది పెట్టడం మనం అందరం చూసాం. ఎంఆర్ఓ వాళ్ళని కొట్టడం ప్రత్యక్షంగా. నిన్న పత్రికా మిత్రుడి చీరాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు అన్న కొట్టడం మనం చూసాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే ఈ కార్ మనీ కూడా, అంతేకాదు అన్ని ప్రజలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ స్థలాలు లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తం ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలులో మనందరం చూసాం. ఆ జడ్పీ ఎప్పటి నుంచో ఉన్న స్థలం అది. ఆ స్థలాన్ని 50 కోట్ల రూపాయల స్థలాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయాక కొత్త ఆఫీసులు ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు 2%కి గవర్నమెంట్ స్థలాలు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఈ రాష్ట్రం విడిపోయి గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా రెంట్లు కడుతూ మనం ఇవాళ ఆఫీసులు అన్నీ కూడా మనం విడిచుకుంటాం. పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఆ జడ్పీ స్థలాన్ని కైవసం చేస్తే మాత్రం ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఊరుకోం. ఖచ్చితంగా మేము ఎంత దూరమైన ఆ విషయంలో వేస్తామని తెలియబడుతున్నాం. ఎమ్మెల్యేలు కోట్లు పెట్టి కొంటున్నారే, ఈ విధంగా స్థలాలు కొనుక్కోలేరా? జడ్పీ స్థలం ఈరోజు మనందరం చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు మనం 70 లక్షలు ఖర్చు పెట్టి కూడా పిల్లర్స్ అవన్నీ వేయడం కూడా జరిగింది. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే ఉద్దేశం, ఈ ఒంగోలు నగరంలో స్థలం కానొస్తే కబ్జా చేయడం పరిస్థితి. మొన్న నగర నడిబొట్టులో మనం చూసాం ముస్లింస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో. వాళ్ళ అనుచరులకు వాళ్ళకి ఇవ్వాలన్న స్థలాన్ని ఎప్పటి నుంచో ఉంటున్న వారిని నిర్దాక్ష్యంగా ఖాళీ చేశారు. ఇంకా పాపాకాండ దగ్గర అందరూ అన్ని చోట్ల చూస్తున్నాం. ఒంగోలు నగరంలో ఏ స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసులకి స్థలం అనేది దొరకకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా జడ్పీ స్థలాన్ని కానీ మీరు తాగితే దాని జోలికి వెళ్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పుకుంటే పరిస్థితి లేదు. మేము దానికోసం ఇంత దూరమైన పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒంగోలు నగరాధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయం ఖచ్చితంగా ఈ విషయంలో బాలదేవి శ్రీనివాసరెడ్డి గారు కూడా చర్య తీసుకొని ఎంత దూరమైన వెళ్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ